నందమూరి నరసింహం బాలయ్య బోయపాటి శ్రీను కాంబో అనగానే హిట్ కాంబినేషన్ అన్న టాక్ ఉంది. వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతోంది. అయితే అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరీ పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో అఖండ 2 తాండవంపై రెట్టింపు అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రాజెక్టు ప్రకటించిన దగ్గర నుంచి రాకెట్ వేగంతో ఈ మూవీ షూటింగ్ ని దర్శకుడు బోయపాటి శ్రీను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంతవరకు వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్న బోయపాటి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని మళ్లీ ట్రాక్ లోకి రావాలనే పట్టుదలతో ఈ మూవీ షూటింగ్ ని మరింత స్పీడప్ చేసేశారు. అయితే అఖండ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న బోయపాటి శ్రీనుకు బాలయ్యకు ఇటీవల విభేదాలొచ్చాయని, దానికి బోయపాటి క్రియేట్ చేసిన త్రిశూలం ఓ కారణమని ప్రచారం జరిగింది. అఖండలో బాలయ్య ఆయుధం త్రిశూలం. అలాగే సీక్వెల్లోనూ అదే ఆయుధాన్ని తిరిగి వాడాలనుకున్నారు. కానీ బోయపాటి దానికి కొన్ని మార్పులు చేసి త్రిశూలం పై భాగంలో చిన్నపాటి గదను ఏర్పాటు చేయించారట. దాన్ని చూసిన బాలయ్య తాను పురాణాల్లో ఇలాంటి త్రిశూలాన్ని ఎక్కడా చూడలేదని పెదవి విరిచారట. దానికి బోయపాటి ఇలాంటి ఆయుధం ఒకటి ఉందని, సినిమాలో ఇలాగే ఉంటుందని చెప్పడంతో బాలయ్య అందుకు చాలా ఫీల్ అయ్యారట. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ని విడుదల చేశారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన త్రిశూలం అందరి దృష్టిని ఆకర్షిస్తూ చర్చనీయాంశంగా మారింది. నంది తలతో త్రిశూలాన్ని డిజైన్ చేసిన తీరు, మధ్యలో శివుడి 3వ కన్నును తలపిస్తూ డిజైన్ చేయడం ఆకట్టుకుంటోంది. గతంలో త్రిశూలంపై గదను డిజైన్ చేసిన బోయపాటి హీరో బాలయ్య కారణంగా ఆ ఆలోచనను పక్కన పెట్టి తాజా స్థూలాన్ని డిజైన్ చేయించారని, దీంతో బాలయ్య తన పంతం నెగ్గించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.